ఈరోజు పాపం అనేటువంటి రోగం మనందరికి అంటింది. యేసు అను పరమ వైద్యం దగ్గరికి మనం వచ్చాం. ఆయనే మన పాపపు రోగాన్ని ఆయన రక్తంతో కడిగి శుభ్రంగా చేశాడు. ఇప్పుడు మనం బాగుపడ్డాం, మంచిగా ఉన్నాం. మరి లోకంలో చాలామంది పాపం అనే క్యాన్సర్తో పట్టబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కొరకు ఎవరు ప్రయాసపడాలి? మనమే ప్రయాసపడాలి. వాళ్ళకి చెప్పాలి. ఒక పాట ద్వారానో, ఒక మాట ద్వారానో, ఒక కరపత్రిక ద్వారానో, లేదా సత్యదర్శనం పుస్తకం ద్వారానో, లేదా ఒక కూడిక ఏర్పాటు చేసి దైవజన్ని పిలువ, అన్నయ్య మా బజార్లో ఈరోజు కూటం సువార్త కూడా నువ్వు కూటం చేయను, ఖర్చు మొత్తం నేను భరిస్తాను, మా వీధిలో వాళ్ళకి సువార్త అవసరమైతే ఒక వేదిక కల్పించడానికైనా ప్రయాసపడు. ఏమో అక్కడ జరిగే కూటం ద్వారా ఆ వీధుల వాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళన్నా మారు మనసు పొందుతారేమో, ఎవరు చెప్పగలరు? చెప్పకపోతే, ఏర్పాటు చేయకపోతే, లోకంలోనికి వెళ్ళి ప్రయాస పడకపోతే, చాలేరా నీ వటుకు నువ్వు రక్షణ పొందే చాలా అంటాడా యేసయ్య, నేను నిన్ను నమ్మాను అనేకులు చెబుతావని మోసం చేసావు అని అక్కడికి పోయిన తర్వాత ఆత్మ విషయమై మనల్ని లెక్క అడుగుతాడు.